పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఓ ప్రభువా మమ్మ కాపాడగా దయచేయము అందరు. ఓ ప్రభువా మమ్మ ఆదరించగా వేగముగా రండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యాన్ని ఒక్కసారి ఆలకిద్దాం. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం పవిత్ర వచనములు 13, 14. ఎవరైనా పాలు త్రాగవలసి ఉన్నచో వారు ఇంకనూ మంచి చెడులయందు అనుభవం లేని బాలులే. అట్లు కాక బలమైన ఆహారమును వయోజన్మ కొరకైనది. వయోజనులు తమ అనుభవం వలన మంచి చెడులయందు అందరి తారతమ్యములు గ్రహించుటకు అలవాటు పడినవారు. ఇది ప్రభు వాక్కు. ప్రియా దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు మా జీవితంలో గొప్ప దేవుడు యేసయ్య చేశాడని రాంబాబు, జ్యోతి వారి కుటుంబ సభ్యులు ఈరోజు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈమె బిడ్డను దేవుడు ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదించమని, జీవం ఇచ్చినటువంటి దేవ ఇంకా మమ్మ రానున్న రోజుల్లో దీవించండి, ఆశీర్వదించండి అని ప్రార్థించుకుంటూ దీవెనలు పొందుదాం. మా జీవనధారైన నీవు సృష్టిని ఎంతో అందముగా కలుగు చేశావు. ఈ పేరంట సమయమున ఈ బిడ్డను హిమబిందువును, ఆమె తల్లిదండ్రులను చిలక రాంబాబు, జ్యోతి కుటుంబ సభ్యులను నీ ప్రేమాధారణతో నింపి దీవించండి. అందరూ మా జీవాధారమా మమ్ము దీవించండి. మా జీవాధారమా ఈ బిడ్డ అయినటువంటి హిమబిందు శారీరక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక చైతన్యమును దయచేయండి. పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దండి. అందరూ మా జీవాధారమా మమ్ము దీవించండి. మా జీవాధారమా ఈ బిడ్డ హిమబిందు ప్రాయములను పెరుగుచుండగా క్రమశిక్షణను, గౌరవ మర్యాదలను తెలుసుకొని జీవించినట్ల పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించండి. అందరూ మా జీవాధారమా మమ్ము దీవించండి. మా జీవాధారమా ఈ రజస్వల పేరంటాలకు విచ్చేసినటువంటి ఈ నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి సంతృప్తి పరచండి, సంతోషమును ప్రసాదించండి. అందరూ మా జీవాధారమా మమ్ము దీవించండి. దేవుని నామం ముందు మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర మా మనవని ఆలకించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఈ యొక్క బిడ్డ అయినటువంటి హిమబిందువును వారి యొక్క తల్లిదండ్రులు చిలక రాంబాబు, జ్యోతులను దీవించి ఆశీర్వదించాలని మనందరం కూడా ఒక పరలోక జపము, ఒక మంగళ జపము, ఒక తీర్థవేక స్తోత్రాన్ని వేడుకుందాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క పగవారిని మేము మన్నించినట్టు మా యొక్క మామూలు స్వాధీనంలో ప్రవేశపడక కీళ్ళను రక్షించండి. ఆమె దేవర ప్రసాదం కేరళ వారి ఉన్నారు, స్త్రీల ఆశ్రమ వారిని, మీ గర్భఫలములు చేసిన ఆశ్రమ వారిని, పరిశుద్ధ సర్వేశ్వర మాత పాపాత్మలను మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. సీతాపుత్ర పవిత్రాత్మయ కలుగునగాక, సదాకాలమైన కలుగునగాక. ప్రార్థించుదాము. మా జీవాధారమా, నీవు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరం ప్రకృతి, దాన్ని అనుభవించి ఆనందించమని దీవించి ఉన్నా. నీవు కలగచేసిన స్త్రీ పురుషులలో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మార్పులను జరుగుతూ ఉంటాయి. స్త్రీలలో రజస్వలం కావటం స్త్రీ జీవిత పరిపూర్ణకు తొలిమట్టు. ఈ రజస్వల పేరెంటమును పురస్కరించుకొని హిమబిందు అని బిడ్డను మీపై దివ్య ఆశీస్సులు కురిపించండి. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను దీవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరివర్తన చెందినట్లు, వినయ విధేయతలు కలిగి జీవించినట్లు నీ అమృత హస్తములతో ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని
మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఇప్పుడు అందరూ కూర్చొని పాట పాడుతూ ఉండగా ఒక ఫోటో తీస్తాం. ముందుకు వచ్చి ముందుకు వెళ్ళిపోదాం, ఫోటో తీసుకుందాం, అక్షంతలేద్దాం అక్కడే. సత్తునరాసి ఓ మరియ తల్లి సమ్మతిల్చెదం సదా నిన్ను పొగడెదం.